వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. ముందుగా ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మహిళామణులందరి కోసం కూడా. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఏలూరుపాడు గ్రామంలో వాసవి క్లబ్ వారు ఒక 5 మహిళామణులు ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నారో ఒక 5 వాళ్ళలో ఎన్నిక చేసి వాళ్ళనైతే సన్మానించారు. ఇక్కడ సన్మానం అందుకున్న మహిళలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మహిళలందరూ కూడా ఇంటికి కుటుంబానికే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు రావాలని కోరుకుందాం. ఈరోజు సన్మానం అందుకుంటున్న వారిలో ఒకరుగా ఆధ్యాత్మికంగా ముందుంటూ మహిళలను ప్రోత్సహించడమే కాకుండా మన ఈ యూట్యూబ్ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మా అత్తయ్య అయిన దాట్ల సుజాత గారు కూడా ఉండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సన్మాన కార్యక్రమం పూర్తయిన తర్వాత మా లేడీస్ అంతా కలిసి ఉమెన్స్ డేని చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అవన్నీ చూడాలంటే కనుక ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చిన్న వాసవి గీతంతో మొదలు పెడదాం. ఒకసారి నిల్చోండి అందరూ. అమ్మవారి గీతం ఇది. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్యపూ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేడు మనందరం ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మాన కార్యక్రమానికి హాజరై వారికి అభినందనలు తెలుపుతూ మన మహిళా శక్తి యొక్క ఔన్నత్యాన్ని మళ్ళీ గుర్తించుకుని మనం మహిళలు కేవలం కుటుంబానికే కాదు, ఈ సమాజానికి అలాగే దేశానికి కూడా మార్గదర్శకులుగా ఉండే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భగవంతుడు మహిళలకు అంతటి ఓర్పు, సహనం, అడాప్టబిలిటీ అలాగే అందరినీ మెప్పించే సద్గుణాలతో సృష్టించాడు. ఇక్కడ వాసవి క్లబ్ వారు 5 మహిళలను, మనందరిలో ఉన్న మహిళల నుండి 5 మహిళలను ఎన్నుకున్నారు. ఎందుకంటే వారు సైలెంట్గా మనకి స్ఫూర్తిని ఇచ్చారు. ఈ మహిళలు ఎవరైతే ఈ రోజు అభినందనలు పొందుతున్నారో వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వారు తమ పరివారంలో తమ పెద్దవారిని మెప్పించారు. అలాగే అందరినీ కలుపుకుంటూ ఒక సమాజ నిర్మాణానికి మహిళ ఎంతగా తోడ్పడుతుందో, మహిళ అన్నది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. కొన్ని బయటికి కనిపించవు. ఎలాంటిదంటే ప్రేమ కనిపించదు కానీ అనుభూతి చెందుతాం. అలాగే మహిళ యొక్క శక్తి, ఆదరణ అలాగే వారు చూపే ఔన్నత్యం మనం మాటలతో వర్ణించలేం. సో మహిళ యొక్క గొప్పతనాన్ని మరలా గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఈరోజు సన్మాన గ్రహీతులైన మహిళల నుండి స్ఫూర్తిని పొందుతూ మన పిల్లలకు ఇవి నేర్పించాలి. ఏమిటంటే మంచి మానవీయ విలువలతో మనం ఉంటే పిల్లలు ఎంతో నేర్చుకోగలుగుతారు. అప్పుడే సుఖ సంతోషాలన్నవి మన పరివారంలోనే కాకుండా అందరికీ అందుతాయి. సో ఈరోజు ఇక్కడ హాజరైన మన అందరూ ఈ మహిళల నుండి ఎవరైతే ఈ రోజు సన్మానం పొందుతున్నారో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వారిగా ఉండేందుకు మనము ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సంఘ పుష్పలత గారు, సరిపల్లి రజనీ గారు, సన్నిధి ఆదిలక్ష్మి గారు, వేదికపై ఉన్న పెద్దలకు, గురువులకు మరియు ఆధ్యాత్మిక సభకు విచ్చేసిన ఏలూరుపాడు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక విశిష్ట వ్యక్తిని గౌరవించుకుంటున్నాం. నిశ్చలమైన భక్తి, నిష్కల్మషమైన మనస్సు కలిగిన
ఉదాత్త వ్యక్తిత్వం కలిగిన డాక్టర్ సుజాత గారిది. ఆధ్యాత్మిక అంటే కేవలం వ్యక్తిగత పూజలు చేయడం మాత్రమే కాదు, 10 మందిని సన్మార్గంలో నడిపించడం అని ఆమె తన జీవన శైలిలో నిరూపిస్తున్నారు. మన గ్రామ ఆధ్యాత్మిక చైతన్యానికి ఆమె దిక్సూచిగా నిలుస్తున్నారు. సాధారణంగా చిన్న వయసులోనే జ్ఞాన పరిణితి, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వయసుతో పాటు వస్తుందని అంటారు. కానీ చిన్న వయసులోనే ఇంతటి పరిణితి చెందిన భక్తిని, జ్ఞానాన్ని పొందడం అంటే అది కేవలం భగవంతుని ప్రత్యేక అనుగ్రహం. నిరంతర సాధన, భక్తి మార్గంలో పయనించాలనే తపన, అంకిత భావంతో కూడిన కృషి ఉన్న వ్యక్తి కాబట్టి సుజాత గారు నేడు మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ముఖ్యంగా మన గ్రామ దేవత కోలేరమ్మ తల్లి ఆలయ పురోగతి వెనుక సుజాత గారి అచంచలమైన కృషి ఎంతో దాడి ఉంది. కేవలం ఒక భక్తురాలిగా కాకుండా ఒక సేవకురాలిగా గురువత్తే ఉంది. అనేక రకాల నిరంతర సేవలు మన ఊరికి ఒక రక్షణ కవచం. ఒక భజన బృందాన్ని నడపడం అంటే అది కేవలం తాళం వేయడం కాదు, అందరి హృదయాలను ఒకే లయపైకి తీసుకురావడం. ఆ సమన్వయ పాత్రని సుజాత గారు ఎంతో సుందరంగా పోషిస్తున్నారు. తన భజన బృందాన్ని కేవలం ఒక కళా బృందంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక పరివారంగా తీర్చిదిద్దిన కనుక నిస్సందేహంగా ఆమెదే. ఆమె నాయకత్వంలో జరిగే భజనలు భక్తులలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. స్త్రీ శక్తికి ఆధ్యాత్మిక పరిమళం తోడైతే సమాజం ఎంత ప్రశాంతంగా ఉంటుందో డాక్టర్ సుజాత గారిని చూస్తే అర్థమవుతుంది. ఆమెను సన్మానించుకోవడం అంటే మన సంస్కృతిని, మన గ్రామ దైవ సేవను మనం గౌరవించుకోవడమే. శ్రీ కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో, వాసవిమాత అనుగ్రహంతో ఆమె మరిన్ని విజయాలు అందుకుంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను సారథ్యం వహించాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మా కుటుంబంలోకి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ తరఫున ఉష గారికి, వరలక్ష్మి, శ్రావణి గారి అందరి ద్వారా నాకు చాలా హ్యాపీగా వచ్చింది ఈరోజు. ఎందుకంటే నాకు ఈరోజు ఈ అవకాశం నా ఒకదాన్ని కాదు, మా అందరిది. ఎందుకంటే నేను అసలు నా బయట రాను చాలా తక్కువ, కానీ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ కూడా నా వెనకాల మేము ముందుంటే నేను ఏం చెప్పినా మా వెనకాల అందరూ మేము వస్తామని రావడం వల్ల చాలా ముందుకు రావడం జరిగింది. ఈరోజు నేను చెప్పలేకపోతున్నాను, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా వెనకాల విజయం అంతా నా వెనక ఉన్న వీళ్ళందరూ ఎవరు చెప్పాలంటే మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ. ఫ్యామిలీ గారు కూడా మేము ఎప్పుడు చెప్పినా ఏదైనా ఎప్పుడు ఇచ్చినా అవన్నీ మా గుడికి వచ్చి అన్ని సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మాకు పరిచయం ఏర్పడింది. కోలేరం గుడిలో ఇంతమంది స్నేహితులు బంధువులు మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కోలేరం గుడి సారి ద్వారా ఇంతమంది ఊరంతా ఒకేసారి మీరు రావడం అంటే చాలా ఆనందంగా ఉంది. ముందు మొదలై ఇప్పుడు చాలా వేల మంది దగ్గరికి వచ్చింది. ముందు శ్రావణి చెప్పారు మేము ఇస్తున్నామని, అలాగే మేము ఇస్తామని చెప్పి ముగ్గురుతో మొదలైంది. కానీ ఈరోజు ఇంతమంది ఇంత ఆనందాన్ని పొందుతున్నాము. ఇంకా అందరూ కూడా ముందుకు వచ్చి సేవ మార్గంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మొదటి బంధువులు కూడా నా ధన్యవాదాలు. శ్రీమతి పట్టణ ధర్మో రక్షణ రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిమగ్నాథ ఇచ్చాతిగా బాధ్యత నిర్వర్తిస్తూ హిందూ ధర్మ పరిరక్షణే శ్వాసగా సాగుతున్న రజనీ గారి సేవా ప్రయాణం అభినందనీయం. హిందూ ధర్మ సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించడంలో నిరంతరం శ్రమిస్తూ 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు శ్రీమతి సరిపల్లి రజనీ గారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల సేవలలో కూడా పాల్పంచుకుంటూ తన అంకిత భావాన్ని చాటుకుంటున్నారు. తనతో పాటు స్నేహితులను, తోటి వారికి కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సమాజంలో భక్తి చైతన్యాన్ని అందిస్తున్నారు. భర్త శ్రీ సరిపల్లి మురళి గారు మరియు పిల్లల పూర్తి సహకారంతో ఆధ్యాత్మిక మార్గంలో అత్యధికంగా ముందుకు సాగుతున్నారు. సేవయే మార్గం, ధర్మమే గమ్యం. నిస్వార్థంగా మీరు అందిస్తున్న ఈ సేవలు సమాజానికి ఎంతో అవసరం. మీ అంకిత భావానికి, మీ సేవా నిరతికి మా హృదయపూర్వక అభినందనలు. భగవంతుని ఆశీస్సులు రజనీ గారికి మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆమె మరిన్ని ఆధ్యాత్మిక విజయాలను సాధించాలని
అదే రిపోర్టులోనేమో అదే పంపించి ఇచ్చేద్దాం వాళ్ళు కూడా అడిగే దేవస్థానం కూడా అడగడం మీకు చూసి వాటి అక్కడైనా మాకు చేయాలంటే అది దేవస్థానం మళ్ళీ దేవస్థానానికి చేయడం కూడా జరిగింది. ఆర్ఎస్ రంగ శ్రీమతి గుర్తు ఇంద్రగారికి ఆఖరి మార్కెట్ డైరెక్టర్గా నియామకం చేస్తున్నారు. పూర్తి కాగిత ప్రయాణం గృహిణి శ్రీ ప్రజా ప్రతినిధి వరకు ఆదర్శ గృహిణి అంటే తోడు ఇలా తన భర్త శ్రీ కొడుకు ప్రభాకర్ గారి ప్రతి అడుగులో చేదోడు వాదోడుగా ఉంటూ అది కుటుంబాన్ని పెద్దగా బయటకు వచ్చింది జాన్ ఏదో రాసేసాడు స్టేట్ మాట్లాడింది కూడా లేదు. ఎందుకంటే నా వెనకాల ఈ నుండి ప్రోత్సాహం చేసి ఎవరికి జరిగినా తప్ప నేను జరిగింది చేస్తాను. ఎక్కువ 100% మా ఇంటి అందరికీ మహిళ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ మా వైద్యతే మీ టాలెంట్ చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే వరి కాదు వాసీలో చాలా చదువుతుంది హరీష్ గారు మాట్లాడతారు. ఆవిడ చెప్తారు ఆవిడ గురించి నేను చెప్పాల్సిన చెప్పగా ఆవిడ చెప్తాను. బహుముఖ ప్రజ్ఞాశాలి సన్నిధి ఆదర్శ్ గారు సేవ ఆధ్యాత్మికం మరియు వ్యాపార రంగాల అద్భుత సమ్మేళనం. సమాజ సేవలోనే కాకుండా వృత్తిపరంగా మరియు ఆధ్యాత్మికంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆదర్శ్ గారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. గత 15 సంవత్సరాల నుండి బిజినెస్ రంగంలో రాణిస్తూ తనదైన అంకిత భావంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్రతుకు ముళ్ళబాటలోనూ జరగా దేవురాలు నైతిరి కన్నీళ్లు తుడిచే వేళ తోడపుట్టి నక్క నైతిరి వెనుకల్లో వేసిన ఇప్పుడు వెన్ను కట్టి భార్య నైతిరి పురినప్పుడు తెలియక పురుష జాతి తల్లి నైతిరి కష్టం సుఖం బాధ విజయం ఇలా అన్ని వేళ మన వెంట ఉండేది స్త్రీ. ఒక తల్లిగా ఆలిగా అక్కగా చెల్లిగా అత్తగా బిడ్డిగా ఉండిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వెల్ఫేర్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా నాకు సత్తామండి. ఆధునిక విద్యా ప్రమాణాలను అందించుకుంటూనే మన సనాతన ధర్మాన్ని గౌరవించి సాంప్రదాయ కుటుంబంలో వారు జరుగుతారు. ఆమె భర్త శ్రీ సంకా సత్య పాండురంగా పుట్టగారు. వీరిద్దరూ కలిసి ఒక ఆదర్శవంతమైన గృహస్థాశ్రమాన్ని గడుపుతూ సమాజ సేవలో పాల్పంచుకుంటున్నారు. పుష్పలత గారికి బోధన అంటే కేవలం వృత్తి కాదు, అదొక ప్రవృత్తి, అక్షర తపస్సు. గురువుగా తొలి అడుగులు ప్రారంభంలోనే 3 సంవత్సరాల పాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా సేవలందించి 100 మంది విద్యార్థుల రుణాలను పటిష్టం చేశారు. Oh no, she didn't. Good evening also. Thank you so much for coming in this time, this Women's Day celebration. And today only, not only today only Women's celebration. All days are you are very happy and enjoying every day. మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక రోజే కాదు. ఎప్పుడు మహిళ సంతోషంగా ఉంటేనే సొసైటీ కూడా ముందు కూడా తర్వాత సొసైటీ సంతోషంగా ఉంటుంది. తప్పులు క్షమించండి, చిన్నదైన పొరపాటు జరిగితే కనుక. అందరూ వచ్చి చాలా ఓపికగా కూర్చున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, జై వాసవి, జై జై వాసవి. Very proud of all of you.
ఇప్పుడు ఇల్లు పిల్లలు కుటుంబ బాధ్యతలతో నిరంతరం శ్రమించే మన ఈ ఆడవాళ్లకు జోహార్లు. అలానే కొంచెం సమయం మన కోసం కేటాయించుకుని మేమంతా కలిసి సరదాగా చేసుకున్న ఒక చిన్న సెలబ్రేషన్. అలానే మనందరినీ కూడా ఎంతో ఇన్స్పైర్ చేసి మన విజయ మేడం బర్త్డే కూడా కావడంతో అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. Happy birthday to you. Women's Day. Happy Women's Day. Happy Women's Day. Initiative the promise. ఓకే, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మేడంకి ఏమో హ్యాపీ బర్త్డే, అలాగే హ్యాపీ ఉమెన్స్ డే. అన్ని గ్రీన్ ఇనిషియేటివ్ కి న్యూ బిగినింగ్. ఓకే, సుజాత గారు, God bless you with many more achievements in life. Thank you so much. సుజాత పెట్టండి. ఇప్పుడు వచ్చారు సుజాత మీరు అర్థంగా ఉంటాయి. క్రీమ్ పెట్టలేదు. చాలు ఏదో కాన్ఫిడెన్స్ మూడు రోజులు తోముకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సింధు గారికి రాయలేదండి. నేనే రాసేసుకున్నాను. కాదు, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? అందరికీ ఇటు చూడండి, ఇటు చూడండి, ఫోటో పోజ్ ఇచ్చింది పెట్టుకోండి. ఏమండి ఏమండి ఉండండి ఒక నిమిషం. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే. కాదు, అందరూ ఇలా సరదాగా గెట్ టుగెదర్, అప్పుడప్పుడు ఇలా గెట్ టుగెదర్ అవుతూ ఉన్నాం సరదాగా. బయటకు అవుతాం ఇలాగా A few moments later. Amoy! Ay, baboy! Happy, baboy! Oh my God! Wow!